నెల్లూరు జిల్లాలో రోవాన్ ప్రభావం ఇంకా తగ్గలేదు. గత 3 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కైవల్య, కాళంకి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు చేరటంతో పంబలేరు, ఒడ్డేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. చలిగాలులకు జిల్లాలో 7 చనిపోయారు. కొండ్లవాగులో చిక్కుకున్న 10 మందిలో 6 ఒడ్డుకు చేరారు. మరో 4 కోసం గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత 2 రోజులుగా అంధకారంలోనే పలు గ్రామాలు మగ్గిపోతున్నాయి. పొదలకూరు మండలంలోని భోగసముద్రం చెరువుకు గండిపడి హరిజనవాడలోకి నీరు చేరింది. దీంతో నీట మునిగి 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీరందరినీ స్థానిక స్కూల్లో తలదాచుకునేలా చేశారు అధికారులు. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వానలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అడుగుదాం. విజయ్, నెల్లూరులో కురుస్తున్నటువంటి వర్షాలకు గాను చెరువులకు గండ్లు పడినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రోజా, వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలోని నెల్లూరు జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవడంతో అటు నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా బాలాయపల్లి మండలంలోని నిండలి, భైరవరం, చుట్టి, కయ్యూరు చిన్న చెరువులకు గండ్లు పడడంతో ఎంతో విలువైనటువంటి నీరంతా కూడా వృధాగా పొలాల్లోకి పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానికులు వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టడంతో కొంతమేర గండికి తగ్గుముఖం పట్టింది వరద నీరంతా కూడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా అలవాయి మండలం చీపినాపి అటవీ ప్రాంతంలో నిన్న పశువుల కాపురులు అటు వాగు దాటి వెళ్లిన తర్వాత ఆ వాగులో చిక్కుని దాదాపు 10 మంది అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగానే ఎవరు పోలీసులు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఎవరు కూడా సహకరించకపోవడంతో రాత్రి అక్కడ ఉన్నటువంటి వారి బంధువులే కష్టపడి అక్కడ వాగు అవతలకి వెళ్లి 6 మంది వరకు సురక్షితంగా ఇటు ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగిలినటువంటి 4 ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి బాధితుల బంధువులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పొదలకూరు మండలం భోగసముద్రం చెరువుకు గండి పడడంతో భారీ స్థాయిలో కూడా వరద నీరు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలోని హరిజనవాడలోకి రావడంతో దాదాపుగా 20 ఇళ్లు వరకు పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయి ధ్వంసం అవడం జరిగింది. దీంతో ఆ దాదాపు 20 కుటుంబాలు కూడా రోడ్డును పడడంతో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నటువంటి ఆ స్కూల్ భవనంలో అక్కడ తలదాచుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ వారు ఆ 20 కుటుంబాలు కూడా ఇప్పుడు ఆకలితో అక్కడ అలమటిస్తూ వారు సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోజు. అదేవిధంగా పొదలకూరు మండలం డేకపూడిలో కూడా మరొక చెరువుకు గండిపడడంతో దాదాపు 20 ఎకరాల పొలం వరకు అంతా కూడా ఈ వరద నీటితో నిండిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అటు కైవల్య నది అదేవిధంగా కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుండడం, ముఖ్యంగా గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి గొడ్డేరు అదేవిధంగా పంబలేరు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్లే చెరువులు ఎక్కువగా నిండుతున్నాయి, వాటికి కూడా గండ్లు పడుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ విజయ్.